పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా తథైవ జంతవ కాలే తత్ర కా పరివేదన. అంటే ఎండిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. మన జీవితము అంతే. ఆయువు తీరినప్పుడు మనం ఏదో నాడు చనిపోక తప్పదు. ఈ యొక్క జనన మరణాల గురించి మూర్ఖుడు బాధపడతాడేమో తప్ప జ్ఞానులు బాధపడరు. మూర్ఖులు బాధపడుతూ ఉంటారు, అయ్యో ఈ యొక్క ఆస్తులన్నీ ఏమైపోతాయి, నా భార్య, నా పిల్లలు, నా మనవలు, లేకపోతే నా ఈ పదవులు, ఇవన్నీ కూడా తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అంతేగాని ముక్తి మార్గం కోసం భగవంతుడు ఓహో మనకి ఇది లాస్ట్ అన్నమాట, ఈ యొక్క జీవితపు చివరి ఘడియలన్నమాట. అనాయాసేన మరణం వినా దైన్యాన జీవనం దేహాంతే సవసాయుజ్యం దేహిమే పరమేశ్వర అని వేడుకోవాలట. మూర్ఖుడు అలా వేడుకోడు. వాడికి ఎంతసేపు నేను చచ్చిపోతానేమో, ఇంకో నాడు గట్టిగా పెద్ద డాక్టర్ దగ్గరికి వెడితే ఇంకో నెలలు బతుకుతానేమో, వచ్చే సంవత్సరం వరకు బతుకుతానేమో, ఇంకా బోళ్ళని సంపాదించచ్చేమో, చావంగాలము చేరువౌటెరిగి చాలింపగాలేక తన్నే వైద్యుండు చికిత్స బ్రోచునో ఏ మంత్రంబు రక్షించునో అని ఈ విధంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు, చావు రాకుండా ఉండడం కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆఖరికి జీవశ్రాద్ధము చేసుకున్న యతుయున్ శ్రీకాళహస్తీశ్వర ఆఖరికి తనకు తను ఆత్మపిండం పెట్టుకున్న వాళ్ళు కూడా ఆఖరికి ఆ క్షణాల్లో ఏ హాస్పిటల్కి వెడదామా అని ఆలోచిస్తాడు తప్ప ఒరే వదిలేయండి, ఇంకా టైం అయిపోయింది, నేను భగవంతుడిని ఆరాధించుకోవాలి, వదిలేయండి, ఇంక మీరు అందరూ దూరంగా పొండనాలంతే. అదే ముక్తికి మార్గం. భగవంతుడికి ఆ టైంలో భగవంతుడినే తలుచుకోవాలి. తను చేసినటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవీ తలుచుకోకూడదు. భగవంతుడిలో కృష్ణుడు అదే అన్నాడు, యం వాపి స్మరన్ భావం త్యజంతే యత్కలేపరం తం తమే వేతి కౌంతేయ తద్భావభావిత. మనం ఆ ప్రాణం పోయేటటువంటి ముందు క్షణాల్లో, ఆ 2-3 క్షణాల్లో మన ఆత్మలో, మన మనసులో ఏమైతే తలుచుకుంటామో నెక్స్ట్ వచ్చే జన్మ అదే అయి ఉంటుంది. ఆ టైంలో మనం భగవంతుణ్ణే పరమేశ్వర ఇదే అని అనుకున్నామనుకోండి, కేవలం ఆ పరమేశ్వర అనుగ్రహం, ఆ యొక్క సాయుధ్యాన్ని పొందుతాం, ఆ వైకుంఠంలోకి వెళ్ళిపోతాం, ఆ కైలాసానికి వెళ్ళిపోతాం. అంతే తప్ప ఆ యొక్క తలుచుకున్నప్పుడు ఇదిగో నేను వాడికి మోసం చేశాను, ఇవన్నీ తలుచుకున్నావనుకో, ఆ రుణాలన్నీ కూడా నువ్వు తీర్చుకోవడానికి మళ్ళీ నీకు జన్మలన్నీ కూడా వస్తాయి, తప్పదు. అందువల్ల ఈ జన్మని మనము చాలా సార్థకత చేసుకోవాలి. ఈ మరణం గురించి, జననం గురించి పట్టించుకోకూడదు అసలు మనం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం అని. అప్పుడు లాస్టులో నహి నహి రక్షతి డుకురుంకరణే, అప్పుడు నువ్వు పూజిస్తే లాభం లేదు. ఇప్పటి నుంచి చక్కగా ఆ సత్కర్మలు చేస్తూ ఉంటే నీకు ముక్తి లభిస్తుందని శాస్త్రాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. మానవుడు ఇది గ్రహించుకోవడం లేదు. మరణం మీద భయం ఉండకూడదు. పూర్వం ఒక ఆవిడికి ఒక కొడుకున్నాడు. పాపం వాడు 10 ఏళ్ల కుర్రాడు. పాపం చనిపోయాడు. ఏదో రోగం వచ్చింది. పాపం ఈవిడి కిన్నురాలైపోయింది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది ఆ కొడుకు శవం ముందర. 2 రోజులైంది. శవాన్ని కదపనివ్వడం లేదు. నేను చచ్చిపోతానని ఏడుస్తోంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారట, అమ్మా ఓ పని చేయి, నువ్వు నీ బాధ మేము చూడలేకపోతున్నాము. గౌతమ బుద్ధుడు అవతారమూర్తి అంటున్నారు, ఆయన పర్యటన చేస్తున్నాడు, పక్క గ్రామంలో ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అని ఈవిడికి చెప్పారు. ఈవిడిలో పాప ఆశ, కొడుకు బతికిస్తాడేమో, ఆయన దేవుడు అంటున్నారు కదా అని. వెంటనే ఈవిడ ఆ కొడుకును పట్టుకుని తినగా గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఆయన పాదాలు పట్టుకుని, ఎలాగైనా సరే నా కొడుకును బతికించు,
నేను నా కొడుకు లేకుండా నాకు జీవితం లేదు, నేను ఉండలేను, నాకెవ్వరూ లేరు అని బాగా ఏడుస్తోందట. గౌతమ బుద్ధుడు చెప్పాడు, అమ్మా పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణ పశుపుత్ర సుతాలవ, ఇవన్నీ కూడా కాలం ఆయువు తీరువైపోయిందనుకో ఎవరైనా పాక తప్పదు, నేనైనా తప్పదు, నువ్వైనా తప్పదు. ఆ రుణం తీరిపోయిందనుకో అంతే, పుడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. దీని గురించి నువ్వు బాధపడకమ్మా అని ఎంత చెప్పినా వినలేదు. ఆయన కూడానే నడుస్తోంది. ఆయన ఏ ఊరెడితే ఆ ఊరే పడుతోంది. ఆఖరికి గౌతమ బుద్ధుడు ఈవిడికి ఎలాగైనా సరే తెలియ చెప్పాలని అన్నట్ట, అమ్మా సరే నీ కొడుకు మీద నీకు ఉన్నటువంటి ప్రేమ నేను చూశాను, నాకు అర్థమైంది. నీ కొడుకును నేను బతికిస్తాను. అయితే నువ్వు నాకు చిన్న పని చేయాలి. ఏమిటంటే కొన్ని ఆవాలు కావాలి అన్నట్ట. ఈవిడందిట, అదెంత పని స్వామి, ఇన్నేమిటి, మీకు ఎన్ని కావలిస్తాను నేను తెస్తానని వెళ్ళబోయింది. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నట్టమ్మా, ఆవాలంటే మామూలుగా కాదు, ఇప్పటి వరకు ఏ ఇంటిలో ఎటువంటి మరణము సంభవించలేదో అటువంటి ఇంటి నుంచి మాత్రమే ఆవాలు కావాలి నాకు అని చెప్పేట. సరే అంది. ఈవిడ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలనేటటువంటి ఆతృతతో ఈవిడ ఊర్లోకి వచ్చింది. ఓ ఇంటి ముందర నుంచి అమ్మా అని అడిగేసరికి ఆవిడ బయటకు వచ్చింది. ఏం కావాలమ్మా అంది. కొన్ని ఆవాలు కావాలమ్మా. అయితే మీ ఇంటిలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి మరణము ఎవరు కూడా చనిపోకుండా ఉన్నారా, అయితేనే ఆ ఆవాలు నాకు ఇవ్వండి కొంచెం ప్లీజ్ అని చెప్పి బతిమాలింది. ఆవిడ అయ్యయ్యో పోయిన నెలే మా మామగారు పోయారండి. ఇంకో ఇంటికి వెళ్ళింది. పోయిన నెలే మా అత్తగారు పోయారండి. ఇంకో ఇంటికి వెళ్ళిందండి, ఇంకొకళ్ళు పోయారు. బాబాయ్, పిన్ని, లేకపోతే భర్త, కొడుకు, ఎంతో ప్రతి ఇంట్లోనూ ఏదో ఇంటింటికి ఒక కథ, ఘర్ ఘర్కి కహాని, ఏదో కథ. ఎవరో ఒకరు పోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. దీని గురించి ఎవరికి ఏం చెప్పమనం. ఈవిడి మొత్తం ఊళ్ళన్నీ తిరిగింది, అలసిపోయింది పాపం. కాళ్ళు బొబ్బలెక్కేసాయి. కళ్ళమ్మట నీళ్లు కార్చుకుంటూ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చింది. పాదాల మీద పడి ఏడ్చి, అయ్యా ఒక్క ఇంట్లో కూడా నాకు అటువంటి ఆవలు దొరకలేదు, ఎలాగా నేను ఏం చేయాలి అనేసరికి అప్పుడు బుద్ధుడు అన్నట్టు, అమ్మ చూసావా మరి, ప్రతి ఇంటిలోనూ కూడా నువ్వు వెళ్ళి అడిగితే ఎవరో ఒకరు చచ్చిపోయే ఉన్నారు. మనము అంతే, నీ కొడుకు అంతే, ఏదో రుణం పుట్టాడు, ఆ రుణం అయిపోయింది, పోయాడు. నువ్వు దీనాటి వాటి గురించి బాధపడకు తల్లి, అంతే తప్ప ఆ కొడుకు మీద ప్రేమతోటి నేను చచ్చిపోతాను ఏమీ వద్దు. బోళ్ళంత జీవితం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకో, సమాజ సేవ చేసుకో, సంఘానికి సేవ చేసుకో, మంచి పేరు తెచ్చుకో, భగవతారాధన చేయి, 10 మందికి సేవ చేయి. చక్కగా మంచి పేరు తెచ్చుకుంటే, మంచి పుణ్యం సంపాదించుకుంటే భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని పొందవచ్చమ్మా. అంతేగాని ఇలాంటి తెలివి తక్కువతనంతో నా కొడుకని, నా మొగుడని, నా భర్తని, నా యొక్క అల్లుడని, లేకపోతే ఇంకొకళ్ళని ఇలా తెలివి తక్కువతనంతో బాధపడడం తప్పమ్మా అని ఆవిడికి చెప్పేసరికి ఆవిడ తెలుసుకుందనమాట. ఈ శ్లోకం యొక్క అర్థం అది. రాలిన ఆకులన్నీ కూడా ఎండిపోతాయి, రెండిన ఆకులన్నీ కూడా రాలిపోతాయి. మన జీవితం కూడా అంతే, ఏదో ఒకనాడు పోక తప్పదు. దీని గురించి మనం బాధపడకూడదు. మనం ఈ ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడమే లక్ష్యం అన్నమాట.